ఇలా చూడటానికి బాగుంటుంది, మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది అండి. ఇవాళ మనం ఫ్రూట్ సలాడ్ చేసుకుందామండి. ముందుగా పాలు పొయ్యి మీద పెడుతున్నాను. లీటర్ పాలండి, ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. లీటర్లో కొన్ని మనం విడిగా కస్టర్డ్ కలుపుకోవడానికి కొన్ని తీస్తున్నా అండి. మిగతావి మంచిగా మరిగి వేడి కావాలండి, పాలు బాగా మరగాలి. ఇదిగోండి కస్టర్డ్ నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది పాలల్లో మిక్స్ చేద్దామండి. ఒక 4 స్పూన్స్ పడుతుంది. 1 2 3 4 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ సరిపోద్దని. మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. బబుల్స్ లేకుండా మంచిగా నీట్గా మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇంట్లోకి ఫ్రూట్స్ నేను ఇలా ఇంట్లో ఉన్నాయి తీసుకున్నా అండి. యాపిల్, ప్రొమోగ్రనేట్, గ్రేప్స్, బనానా నాకు ఇంట్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి, వాడుతున్నా అండి. మన ఇష్టం, ఫ్రూట్స్ ఏవి ఉంటే వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి. చాలా మంచిగా బాగా మరిగాక 1 కప్పు దీంతో షుగర్ తీసుకున్నా అండి. పాలు మరిగాక వేద్దాం మంచిగా. ఇదిగోండి పాలు వేడొచ్చాయి, పాలు బాగా మరిగాయండి. మనం ఇది కలుపుకుందామండి. కస్టర్డ్ కలిపిన పాలు వేయాలండి. ఇది వేసేసుకొని మంచిగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎలా అయిపోయిందో? ఇలా కలుపుతూనే ఉండాలండి కొద్దిసేపు, లేకపోతే గడ్డలు కడుతుంది, ఉండలు కట్టేసిద్ది. కొద్దిసేపు ఇలా కలుపుతూనే ఉండాలి. ఉడికేసరికి కొంచెం ఇంకా చిక్కగా అవుతుంది, మనం తినే టైంకి బాగుంటుంది అట్లా. ఇదిగోండి ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. కప్పు కూడా పట్టలేదండి, అంత హాఫ్ వేసుకుంటే సరిపోద్ది. మరి ఈ స్వీట్ ఎక్కువైనా బాగోదు, లైట్గా మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది స్వీట్. అయిపోయింది, ఆఫ్ చేస్తున్నానండి. దీన్ని చల్లారబెట్టుకొని చల్లారాక దీంట్లో ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని ఫ్రీజర్లో ఒక 4 గంటలు పెట్టుకుంటే మనకి తినడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా చల్లారబెడుతున్నాను, ఫ్యాన్ వేసి నేను త్వరగా ఇవ్వాలని. ఇది పూర్తిగా చల్లారాక మనం ఫ్రూట్స్ మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 అవర్స్ 5 అవర్స్ తర్వాత తీయాలండి బయటికి. అప్పుడు బాగుంటుంది, మనకి తినడానికి రెడీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చల్లారిపోయింది. నెక్స్ట్ వేరే బౌల్లోకి తీస్తున్నాను నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. చూడండి ఎంత మంచి సాఫ్ట్ టెక్స్చర్ ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో ఫ్రూట్స్ మిక్స్ చేస్తున్నాను. యాపిల్, బనానా, గ్రేప్స్ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. అవి లాస్ట్కి వేస్తాను, దానిమ్మల పైన వేస్తా. ఇలా ఒకసారి కలిపేసుకొని మంచిగా చూడండి, ఇప్పుడు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. మన ఫ్రూట్స్ మన ఇష్టం అండి, అవి ఉంటే అవి అవైలబుల్ అయ్యి మనం తినే ఫ్రూట్స్ అవి ఉంటే ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు దానిమ్మలు వేస్తున్నా చూడండి. ఇలా చూడటానికి బాగుంటుంది, మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఫ్రూట్ సలాడ్ రెడీ. దీన్ని 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకొని చల్లగా తినేయటమే, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ కావాలంటే నా ఫుల్ వీడియో చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.